ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్న పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. వార్తల వివరాలు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 5,400 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న 6.5 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్లాంట్కు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తులో అనకాపల్లి దేశంలోనే నెంబర్ 1గా తయారవుతుందని చెబుతూ, మీరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి, మీకు అవసరమైన కరెంటు మీరే వాడుకోవాలి. ఒకవేళ మీకు కరెంటు గాని అదనంగా ఉంటే గ్రిడ్కి ఇవ్వండి, మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ ని తీసుకోండి. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే 40 లక్షల ఇండ్లకి రూఫ్ టాప్ పైన కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగీరథుని స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలో పోలవరం సహా పలు కీలకమైన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. కఠోరమైన దీక్షతో దివి నుంచి గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహాత్ముడు శ్రీ భగీరథ మహర్షి అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భగీరథ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భగీరథుడి జీవితం నేటి తరానికి మార్గదర్శకం అని పట్టుదలకు మారుపేరుగా నిలిచిన సగరవంశ దైవం శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, పాఠం చెప్పిన గురువును మరువరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో శాంతి, ప్రపంచంలో కూడా శాంతిగా ఉండాలనే దేశం మన. సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా ఒక కుటుంబం లాగా ఉండాలని చెప్పేటంటే గొప్ప దేశం మన. ఆ దేశ విలువను దృష్టిలో పెట్టుకుని మీరు న్యాయవాది వృత్తిలో ప్రవేశించి న్యాయమూర్తులైనా, న్యాయ కోవిదులైనా, న్యాయవాదులైనా ఏదైనా కూడా మనం ఆ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సింగపూర్లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పోర్టు కార్యకలాపాలలో ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక సాంకేతికతను వినియోగించే నిర్వాహకులలో ఒకటైన పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించింది. 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్గా అవతరించనున్న సింగపూర్లోని పిఎస్ఏ ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ పోర్టు పనితీరును రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ క్రేన్లను ఆపరేటర్లు నియంత్రించడం, స్మార్ట్ వ్యవస్థల ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్చడం, రద్దీని తగ్గించడానికి, కంటైనర్ల కదలికలను ముందే పసిగట్టడానికి వాడుతున్న కృత్రిమ మేధ సాంకేతికత, సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ గ్రీన్ పోర్టుగా మార్చడం వంటి అంశాలను మంత్రులకు సింగపూర్ పోర్టు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జపాన్కు చెందిన పారిశ్రామికవేత్తలకు సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు జర్మనీ పర్యటనలో ఉన్న మంత్రి వస్త్ర పరిశ్రమ, సాంకేతిక ఆవిష్కరణలకు దేశంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ ఫ్రాంక్ఫర్ట్లో ఏర్పాటు చేసిన భారత ప్రదర్శనశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం జర్మనీకి చెందిన సౌరర్, కార్ల్ మేయర్, మ్యాన్ పోర్ట్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వస్త్ర పరిశ్రమకు చెందిన యంత్రాలు, రసాయనాలు, అధునాతన తయారీ రంగాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు.
భారత్ జర్మన్ పారిశ్రామిక సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడమే పర్యటన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపుగున్నేరి గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్, వాహన ఫిట్నెస్ సెంటర్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రహదారులకు సంబంధించి 25,000 బ్లాక్ స్పాట్లను గుర్తించాం. రాబోయే 6 నెలల్లోనే ఎక్కడెక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకొని ప్రమాదాలు గణనీయంగా తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఈ అత్యాధునిక టెక్నాలజీతో ఏవైతే ఏటీఎస్ సెంటర్లు తీసుకొని వచ్చామో వెహికల్ యొక్క ఫిట్మెంట్ బాగు చేసే విధంగా దాని యొక్క టోటల్ డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఈ సమస్యను అధిగమించవచ్చని మేము భావిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు. పౌష్టిక ఆహారంతోనే చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యం మెరుగవుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడా కార్యక్రమంలో అందరూ పాల్గొని పౌష్టికాహారంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. స్వీయ జనగణన ఇతివృత్తంతో ఈ నెల 26న అన్ని జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 5K రన్ను నిర్వహించనున్నారు. స్వీయ జనగణను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను జిల్లా కలెక్టర్లు, పురపాలక సంఘం అధికారులతో పాటు వివిధ శాఖలకు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వీయ జనగణన ఇతివృత్తంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. వాతావరణం. తెలంగాణ నుండి అంతర కర్ణాటక, తమిళనాడు మీదుగా నిన్న ఏర్పడిన ద్రోణి ఈరోజు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర తమిళనాడు, దాని పరిసరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తమిళనాడు తీర ప్రాంతంపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి వివరిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయన్న పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.